మార్చ్ 2026 మావోయిస్టులను ఖతం చేస్తాం. భారత్ నిర్మూలన్ కంప్లీట్గా అసలు మావోయిస్టులు అనేటోళ్ళే ఉండరు. సో ఏంటి స్టేట్మెంట్స్, మీరు ఏమనుకుంటున్నారు ఈ స్టేట్మెంట్ విన్న ఆ తర్వాత? స్టేట్మెంట్ అమిత్ షా గారు ఇచ్చిండండి. యాక్చువల్గా ఎందుకు ఇచ్చిండు అనేది ఆయనకే తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక బాధ్యతాయుతమైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు ఒక మనిషిని చంపేస్తామని బహిరంగంగా ప్రకటించిండు. అంతే కదా. 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ అనే వాళ్ళు భారతదేశంలో ఉండరు అనేసి గర్వంగా చెప్తున్నాడు. అంటే నక్సల్స్ ఎవరండి? జంతువులా? మాటలు రాని జంతువులు కాదుగా, మనుషులు. ఒక మనిషి నోరు లేని జంతువునే మనం చంపితే అది చట్ట ప్రకారం నేరం అనే ఈ ప్రభుత్వాలు ఒక మనిషిని చంపడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే వాళ్ళు ఈ రక్తపాతాన్ని ఎంతవరకు, అంటే 2026 వరకు ఈ రక్తపాతాన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పుకుంటున్నారు తప్ప మేము శాంతికి చిహ్నం అనేది కాదు, వాళ్ళు రక్తపాతాన్ని కోరుకుంటున్నారండి. సో మరి ఏంది మా ఊళ్ళో ఒకరి తర్వాత ఒకరి పేర్లు వినాల్సి వస్తుంది. సో వాళ్ళని చంపడం తర్వాత ఈ సంబరాలు ఏమనుకుంటున్నారు? ఇది అత్యంత నీచమైన బీజేపీ ప్రభుత్వ కుటిల బుద్ధికి నిదర్శనం అని చెప్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నది పొరుగు దేశంతో, మన శత్రు దేశాలతోటి యుద్ధంలో గెలిచి సంబరాలు చేసుకుంటున్నామేమో అన్న భ్రమలో ఉండి సంబరాలు చేయిస్తున్నారేమో. కానీ వాళ్ళు ఒక సోయి లేకుండా మన పౌరులను, మన దేశ పౌరులను చంపేసే ఈ సంబరాలు చేసుకుంటున్నాము అనేది వాళ్ళు మతి ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లేదు. ఒక్కొక్కరి పేరు వినాల్సి వస్తుంది అంటే వస్తుందండి. ఒక్కొక్కరు రాలిపోతూ ఉంటే కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు తప్ప ఆగిపోదు ఇట్లాంటి దాన్ని. రేపు ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, రేపు నేను ఇక్కడ ఉండకపోవచ్చు, నా ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు. అంతే తప్ప ప్రశ్నించే తత్వం అనేది మారదు, ఆగదు. నింబాల కేశవరావు అయిపోయిన తర్వాత హిడ్మానే నెక్స్ట్ టార్గెట్. ఏంటి హిడ్మా ఎవరు? ఈ హిడ్మా ఎవరు అంటే అండి, ఈ మావోయిస్టులలో మెయిన్ క్యాండిడేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన సెక్రటరీగా ఉన్నారు నంబాల కేశవరావు గారు. అతన్ని అంతమొందించినమని అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సరే నెక్స్ట్ ఈ హెంబాల అంటున్నారు. ఇట్లా ఎంతమందిని చంపుకుంటూ పోతారండి? సరే ఒక తరం పోతేనే వీళ్ళు వచ్చిళ్ళు, సరే వీళ్ళని చంపుదామని చెప్తున్నారు, బహిరంగంగా కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు. సరే వీళ్ళని చంపుతారు, వీళ్ళని చంపిన తర్వాతకి మీరు కొత్త వాళ్ళు రారనుకుంటున్నారా? అసలు సమస్యను చంపితే వీళ్ళు ఎందుకు వస్తారండి? వాళ్ళు ఒక మంచి ప్రొఫెసర్స్ అండి. వాళ్ళంతా ఏదో చిన్న చితక వాళ్ళు కాదు, ఏం నాలెడ్జ్ లేకుండా పోయిన వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రశ్నించే తత్వాన్ని చంపుతున్నారు అనేసి మేమంతా ప్రశ్నిస్తున్నాం. రేపు మీరు ఇదే పోకడను కొనసాగిస్తే రేపు మేము కూడా అడవులోకి వెళ్ళాలనే ఆలోచన మీరు కల్పిస్తున్నారు తప్ప మాకు వచ్చింది కాదు కదా. ఇప్పుడు మీరు అనే వాళ్ళు కరెక్ట్ ఉంటే మాలాంటి ప్రశ్నించే వాళ్ళు రారు. మేము ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటున్నాము, ప్రశ్నిస్తున్నాము. అరే మా ప్రశ్నించే తత్వాన్ని మీరు పట్టించుకోవట్లేరు, మేము కూడా అడుగుల బాట పడతాం అనే ఆలోచనను తెప్పించేది మీ ప్రభుత్వాలు. మీరు కరెక్ట్ ఉంటే మేము కరెక్టే ఉంటాం, వాళ్ళంటి మావోయిస్టులు అనే వాళ్ళే పుట్టుకురారు. సో నిజంగానే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆపరేషన్ కగార్ తోటి మావోయిస్టులు అంతమైపోతారా? అది వాళ్ళ భ్రమ మాత్రమే అండి. ఇప్పుడు ఒక సమస్యను అంతం చేయాలి అనేది వాళ్ళకుంటే ఇలాంటి వాళ్ళు పుట్టుకురారు అనేది మా ఆలోచన. వాళ్ళు సమస్యను అంతం చేయకుండా మనుషులను అంతం చేస్తా అంటున్నారు. సరే ఆ మనుషులను అంతం చేయాలంటే 130 కోట్ల మందిని అంతం చేయాలి. సరే మీ బీజేపీ ప్రభుత్వం తప్ప ప్రతి ఒక్క సామాన్య పౌరులు, నేను ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ ప్రశ్నిస్తున్నాను, అలాంటి వాళ్ళని కూడా అంతం చేయాలి. మరి అట్లాంటప్పుడు ఈ దేశంలో మీ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు తప్ప నార్మల్ సామాన్య ప్రజలు అనే వాళ్ళు ఉండరు. ఇంతకుముందు ఢిల్లీలో కూడా రైతులండి, మాకు గిట్టుబాటు ధర కల్పించండి అంటే వాళ్ళ మీద స్మోక్ బాంబ్స్ యూజ్ చేసిన నీచమైన ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీ బీజేపీ ప్రభుత్వం. అలాంటప్పుడు అట్లాంటి వాళ్ళు రైతులే కావచ్చు, స్టూడెంట్సే కావచ్చు, సామాన్య ప్రజలే వస్తారు ఇట్లాంటి వాళ్ళు. మీరు సరే కొన్ని వేల మంది మావోయిస్టులను చంపుదాం అంటున్నారు, కానీ లక్షలలో వస్తారు అట్లాంటి వాళ్ళు. ఎప్పుడైనా సమస్యను అంతం చేయాలని ట్రై చేయాలి తప్ప ప్రజలను అంతం చేయాలనేది మీ ఆలోచనకి వదిలేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సమస్యనే నక్సలైట్స్ గా చూస్తున్నారు కదా, మరి సమస్య కాదా నక్సలైట్లు సమాజానికి అనేది వాళ్ళ ప్రశ్న. సరే అండి, వాళ్ళే సమస్య. ఎందుకు సమస్య అండి? మరి ఈ రాజకీయ నాయకులు కోట్లు ఎనుకేసుకున్న దాన్నంతా మా మా కుటుంబాలకు దోచుకోవాలనేదా వాళ్ళ సమస్య? లేదంటే ఆడపిల్లలు వాళ్ళు మణిపూర్లో చేసిన, దళితుల మీద చేసిన మత అనేసి ఇంత నీచమైన ఒక యుద్ధం లాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసిళ్ళు. మరి అట్లాంటి ఆడపిల్లల శీలాలు దోసుకోవడం కోసమా ఈ మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు?
కాదు కదా, ప్రజల కోసమే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు మీరు ఇస్తా అన్న హామీలను నెరవేర్చండి అని చెప్పేసి జరుగుతున్న ఈ ఉద్యమము, ఈ యుద్ధమే తప్ప వాళ్ళకి ఏమంటూ స్పెషల్గా ఎజెండా ఏముంటుంది? ప్రజలకు మీరు ఇస్తామన్న హామీలను నెరవేర్చండి. సమాజం కోసము వాళ్ళకు రాజకీయ హక్కు కావాలి, భూమి హక్కు కావాలి అనేదే తప్ప వాళ్ళకు నా ఫ్యామిలీకి ఇది కావాలి అనుకుంటే మీలాగా వాళ్ళు కూడా రాజకీయాలలోకి వస్తారో, లేకపోతే ఇంకేదో మీలాంటి కుటిలమైన బుద్ధితోటి, నీచమైన బుద్ధితోటి వాళ్ళు ఎన్నో సంపాదించుకోవచ్చు. కానీ ప్రజల కోసం పోరాడుతున్నారు వాళ్ళు తప్ప, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారే తప్ప వాళ్ళు ఆస్తుల కోసమో లేదంటే విలాసాల కోసమో మీలాంటి పేరు ప్రతిష్టల కోసం కాదు. సో పెన్ డౌన్ చేసి గన్ను పట్టినరు అన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు అన్నారు. సో అంతమంది మేధావులు ఎందుకు ఈ టెక్నాలజీ వీళ్ళు ప్రయోగిస్తున్న అస్త్రాలను ఛేదించుకోలేకపోతున్నారు? ఎందుకు ముందుగానే వీళ్ళు పసిగట్టలేకపోతున్నారు? ఎందుకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నక్సలైట్స్కి వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత వరకు ఇంత టెక్నాలజీ అనేది ప్రభుత్వము గొప్ప చెప్పుకుంటుంది అంతే. ఏఐ ఏఐ ఏ అంటుంది. ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే, నేను చదువుకుంటున్నప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం. రేపు మన పిల్లలైనా అంతే. ఏంటంటే ప్రపంచ దేశాలకు మా దేశం అభివృద్ధి చెందింది అనే గొప్పే తప్ప ఇప్పుడు ఏడ ఆకలి చావులు లేవండి మన దేశంలో. బీహార్కు పోతే ఎండాకాలం వచ్చిందంటే నీళ్లకు కొన్ని వేల కిలోమీటర్లు నడిచి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు అభివృద్ధి, టెక్నాలజీ అభివృద్ధి అయిందని చెప్పుకుంటున్నారు తప్ప ఏడైంది అనేది మనకు కనిపించట్లేదు. ఇప్పుడు ఇదే క్యాంపస్ చూసుకోండి, ఎన్ని సమస్యలు ఉన్నాయి. మేము ఒక సమస్యను లేవనెత్తితే మాట్లాడొద్దని కేసులు పెడతారు. ఇదే సమస్య మీద మేము మాట్లాడితే మమ్మల్ని అరెస్టులు చేస్తారు. ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అడవులో ఉంటారు, వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన వెనుకున్న వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడిచే రోజులు ఇవి. సో అట్లాంటి సిచ్యువేషన్లో మావోయిస్టులకి సరైన టెక్నాలజీ అందకపోయి ఉండొచ్చేమో అనేది నా ఒపీనియన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేను మీ కావ్య. సో ఆపరేషన్ కగార్ ఖతమైందా? అసలు ఏం జరుగుతుంది కగార్ పేరుతో? అంటే గడిచిన 15-20 రోజుల నుంచి కూడా నల్లగుట్టలు జల్లడోడుతున్న విషయం అందరూ కూడా తెలిసే. కొత్త టెక్నాలజీ వాడుతూ మావోయిస్టులను కథం పట్టే కార్యక్రమం చేస్తున్నారు. సో ఒక్కసారి నేను ఓయూలో ఉన్నా, ఓయూ ఏమంటుంది దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్మి నమస్తే. అక్క నమస్తే. ఏంది అసలు కగార్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? మేము విద్యార్థి సంఘ నాయకులుగా యూనివర్సిటీ విద్యార్థులు కగారును ఆపాలనుకుంటున్నాం. ఎందుకంటే కగారు వల్ల అటు మావోయిస్ట్ పార్టీకి కానీ ఇటు పోలీసులకు కానీ ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగి ఇరు వర్గాల మధ్య ప్రాణనష్టం జరుగుతుంది. ఆ ప్రాణనష్టం కూడా మెజార్టీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ ప్రజలే మరణిస్తారు తప్ప అటువైపు పాలకులు కానీ అటువైపు పెట్టుబడిదారులు కూడా ఎవరు కూడా మరణిస్తలేరు. కాబట్టి విద్యార్థి సంఘంగా మేమందరం కూడా ఈరోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలుచుకుంది. సో ఆపరేషన్ కగార్ ఏంది అసలు? అసలు కర్రెగుట్టల నుంచి ఎల్లడబట్టడం ఏంది? కొత్త టెక్నాలజీ వాడడం ఏంది? మావోయిస్టులను మట్టు పెట్టడం ఏంది? వాస్తవానికి భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాదాపు ఒక 60 సంవత్సరాల కింద స్లోగన్ తీసుకురు. మీకు ఒక ఉదాహరణకు చరిత్ర ఒక మాట చెప్తా. 1925లో ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అవుతుంది. ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయ్యేటప్పుడు 5 మందే కరసేవకులు ఉంటారు. హెడ్ ఒకరు వాళ్ళు ఉండి వాళ్ళు ఏమంటారంటే అక్కడ వాళ్ళు కరసాము చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలు నవ్వుతూ ఉంటే అప్పుడు ఒక మాట అంటే ఆయన ఏదో ఒక రోజు మా ఆర్ఎస్ఎస్లో అందరం కలిసి ఈ కాంగ్రెస్ మేము ముక్త భారత్ చేస్తామని చెప్పినట్టుగానే కాంగ్రెస్ ముక్త భారత్ చేసి కాంగ్రెస్ పార్టీ కమ్మని చెప్పారు. తర్వాత బీజేపీకి ప్రధానమైన శత్రువులు ఈ దేశంలో అంటే మావోయిస్ట్ పార్టీ. ఎందుకు మావోయిస్ట్ పార్టీ ప్రధాన శత్రువు అంటే ఈ ప్రపంచంలోనే అత్యధికంగా యురేనియం తవ్వకాలు, గనులు, వజ్రాలు, పెద్ద పెట్టుబడి అంటే పెద్ద సంపద ఉన్న ఏదైనా ప్రాంతంలో ఉందంటే అత్యధిక సంపద కలిగిన ప్రాంతము మధ్య భారతంలో ఉంది. ఒక తత్వవేత్త ఏమంటే ఒక కవి ఈ భారతదేశంలో ఉన్న మధ్య భారతంలో సంపద బయటకు తీస్తే ఈ దేశాన్ని దాదాపు ఒక 200-300 సంవత్సరాలు కూసోబెట్టి సాధొచ్చు అని ఒక కవి చెప్తాడు, ఒక రచయిత చెప్తాడు. కానీ అట్లా సంపద బయట తీయడం వల్ల ఏమవుతుంది? ప్రకృతి వైపరీత్యాలు చాలా వచ్చి చనిపోవడం జరుగుతుంది. కానీ ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యమైన అమెరికా పెట్టుబడిదారులు అందరూ కూడా మధ్య భారతం మీద వాళ్ళ కన్నుబడ్డది. ఆ మధ్య భారతం మీద కన్నుబడితే మరి ఆ మధ్య భారతాన్ని ఎవరు కాపాడుతారని సందర్భం వస్తే ఆ మధ్య భారతాన్ని కాపాడుకుంటుంది ఆదివాసీలు. మరి ఆ మధ్య భారతంలో సంపద బయట పోవాలంటే ఏం చేయాలనే సందర్భం వచ్చినప్పుడు అమెరికా, నరేంద్ర మోడీ, అమిత్ షా పెట్టుబడిదారులందరూ కలిసి మధ్య భారతంలో ఉన్న వేలాది మంది అమాయకమైన ఆదివాసీలను, మావోయిస్ట్ పార్టీ సభ్యులను, అమాయకమైన ప్రజలను చంపేస్తున్నారు కేవలం ఆ సంపద కోసమే. మావోయిస్టులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీజేపీ పార్టీ యొక్క ప్రధాన ఎజెండా ఏముంటుంది?
ముస్లిమ్స్ ఆల్రెడీ మధ్య ముస్లింల మధ్య చిచ్చు పెట్టిరు, సిఏ తెచ్చిరు, ఎన్ఆర్సీ తెచ్చిరు, మొన్న వక్స్ బోర్డు తెచ్చిరు, ముస్లింలు కూడా నడ్డి విరిచిరు. తర్వాత క్రిస్టియన్ ముక్త భారత్ అంటారు, క్రిస్టియన్లు కూడా చంపేస్తారు. తర్వాత దళితుల ముక్త భారత్ అంటారు, దళితులను చంపేస్తారు. అంతిమంగా ఈ దేశంలో మనుధర్మాన్ని అమలు చేయడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కంకరం కట్టుకుంది కాబట్టి ఆపరేషన్ కగారు స్టార్ట్ చేసిర్రు. అంతిమంగా మనుస్మృతి అమలు దాకా వీళ్ళు ఆగరు అని మాకున్న అభిప్రాయం. అందుకే విద్యార్థి సంఘాలుగా మేము ఖచ్చితంగా ఆపరేషన్ కగారును ఆపాలంటున్నాం. మొన్న నేను ఒక విషయం మాట్లాడుతూ ఇంకా ఏమని చెప్పిన అంటే, భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపనీకి అధికారం లేదు. భారత రాజ్యాంగంలో 21 ఆర్టికల్ని స్పష్టంగా ఏం చెప్తుంటే 21వ అధికరణ భారత రాజ్యాంగం మనిషికి జీవించి హక్కిచ్చింది. జీవించి హక్కిచ్చినప్పుడు ప్రభుత్వము భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు జీవించి హక్కును ఎట్లా కాలరాస్తారు? ఆ జీవించి హక్కు మీద దాడి జరుగుతుందని చెప్పి విద్యార్థి లోకంగా బాబా అంబేద్కర్ వారసులుగా మేము ఈ ఆపరేషన్ కాగారును ఆపాలి, ఇరు పక్షాల మధ్య శాంతి చర్చలు జరగాలని చెప్పి మేము విద్యార్థులుగా ప్రధానమైన డిమాండ్ను మేము ప్రభుత్వాల ముందు పెడుతున్నాం. సో మావోయిస్ట్ పార్టీల నుంచి కావచ్చు, ఇక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, చాలా మంది కూడా శాంతి చర్చలు జరపాలనే డిమాండే వినిపిస్తుంది. ఇక్కడుండే రాష్ట్ర నాయకత్వంతో కూడా వెళ్ళి చర్చలు జరుపుతున్నారు, కానీ అక్కడ కాల్పులు ఆగట్లేదు, సీజ్ గన్ను జరగట్లేదు, ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఏం రాష్ట్ర ప్రభుత్వము ఆపరేషన్ కగారును ఆపాలని చెప్పింది, కానీ అది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేకపోతుంది. ఆ మధ్య డిసెంబర్ నవంబర్ అనుకుంటా అమిత్ షా నక్సల్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతోని ఆయన అక్కడ సభ ఏర్పడేసింది ఢిల్లీలో. దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి నక్సల్ ఏరివేత కార్యక్రమానికి ఆయన సంతకం పెట్టి మద్దతు తెలిపింది తప్ప ఏదో ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న వ్యతిరేకతను పోకుండా, వ్యతిరేకత ప్రభుత్వం మీద రాకుండా తూతూ మంత్రంగానే ఆపరేషన్ కగారు మీద ఆ జాన్ రెడ్డితో మాట్లాడి తప్ప పూర్తి స్థాయిలో ఆపరేషన్ కగారును ఆపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకోలేదు. ఒకవేళ ఆపరేషన్ కగారును రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటే మొన్న కర్రెగుట్టల 3 జవాన్లు చనిపోయేటోళ్ళు గారు కదా, ఆ జవాన్ల మరణానికి ఎవరు బాధ్యులు? ఈ ప్రభుత్వాలే బాధ్యులు కదా. కాబట్టి మనం ఈ దేశం శాంతిగా ఉండాలని, శాంతి చర్చలకు ప్రభుత్వాలు ముందుకు రావాలని మేము యూనివర్సిటీ విద్యార్థులుగా మేము మాట్లాడుతున్నాం. దానికి మేధావులుగా ప్రజలందరూ కూడా ఆపరేషన్ కగారును ఆపాలంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రాణం కంటే గొప్పది ఏది లేదు. మనిషి ప్రాణం పోతుంటే కూడా మనం మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. ఇంకొక విషయం అక్క మీ ఛానల్ ద్వారా నేను ఈ సమాజానికి తెలియదలుచుకుంటున్నా, ఈ మధ్య నిన్న ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దాడి చేస్తే ఇది ఏ రాజనీతికి నిదర్శనం? దీన్ని ఏమంటారు? గ్రేహౌండ్స్, పారామిలిటరీ బలగాలు తమ దేశంలో అందరిని తమ్ముళ్ళని చంపుకొని డ్యాన్సులు ఆడడం ఏంటి? నేను మిమ్మల్ని అదే అడగబోతున్నా. సో ఒక పక్క మావోయిస్టులను కథం పట్టిస్తున్నాం, ఒకవైపు ఏమో కర్రెగుట్టల్లో జాతీయ జెండా ఎగరేసిన ఘనత మనదే. మన సొంత గడ్డ పైన మనమే జాతీయ జెండా ఎగరేసుకున్నాం, కానీ ఇవాళ ఎగిరెగిరి డాన్సులు చేస్తున్న పరిస్థితి అన్నల చావుల తర్వాత ఏంది? నేను మీ ద్వారా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చైనా ఈ దేశాన్ని ఆక్రమిస్తుంది, హిమాచల్ ప్రదేశ్ అటువైపు, ఇటువైపు పాకిస్తాన్ దాడులు చేస్తుంది. అసలు జాతీయ జెండా ఎక్కడ ఎగరాలి? ఈ దేశంలో పుట్టిన మధ్య భారతంలో జాతీయ జెండా ఎగురుతుందంటే దాని అర్థమైంది ఈ పాలకులు అక్కడ పోషాత కాకనా, లేకపోతే ఈ పాలకులు అక్కడ అభివృద్ధి చేశాత కాకనా? దాని అర్థమైంది జాతీయ జెండా ఎగిరేసి ఇక్కడ ఉన్న మనుషులందరినీ చంపేసి మేము జాతీయ జెండా ఎగరేస్తున్నామని చెప్పిందా? లేకపోతే ఇప్పుడున్న హోంశాఖ ఏం చెప్పదలుచుకుంది? ఆదివాసులను చంపి పారామిలిటరీ భాగాలను డ్యాన్స్ చేయండి, అది దేని చిహ్నము? ఒక ఉదాహరణ చెప్తా. చలనం ఉన్న జీవి ఏదైనా, ఒక చీమ చనిపోతే చుట్టూ ఉన్న చీమలు చేరి దాన్ని ఒక సైడ్కు తీసుకుపోతాయి. మరి అది ఎంత ఘోరము? ఒక వ్యక్తి చనిపోతే ఈయన డ్యాన్స్ చేయడం ఏంటి? పారామిలిటరీ బలగాలు ఇప్పుడు దేశభక్తి గురించి మాట్లాడితే పారామిలిటరీ బలగాలు గొప్ప అని మాట్లాడేటోళ్ళు, మరి అదే ఆదివాసులు చచ్చిపోతే పారామిలిటరీ బలగాలు ఎట్లా డ్యాన్స్ చేస్తాయి? అంటే అమిత్ షా ఏమని చెప్పి తెలుసుకుండు? ఆదివాసులను చంపి మీరు డ్యాన్సులు చేయమని చెప్పిండా? ఇదే రాజనీతి? రాజ్యాంగంలో అదే రాసిండ్రా? రాజ్యాంగంలో అదే పొందుపరిచిరా? వ్యక్తిని ప్రేమించమని చెప్పింది కదా భారత రాజ్యాంగము, వ్యక్తిని జీవించాలని చెప్పింది కదా భారత రాజ్యాంగము. మరి రాజ్యాంగం మీద దాడి చేస్తే ఇక్కడ ఉన్న మేధావులు, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఎందుకు స్పందిస్తలేరు? మావోయిస్టులు శాంతికి వస్తుందని చెప్పినప్పుడు, వాళ్ళు తుపాకులు లేకుండా సభలు పెడతామని చెప్పినప్పుడు అది రాజ్యాంగానికి విరుద్ధం కాదు. మరి రాజ్యాంగం విరుద్ధం కాదని చెప్పినప్పుడు వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు మీరు చర్చలకు ఎందుకు పిలుస్తలేదు? దీన్ని యూనివర్సిటీ విద్యార్థులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దళపతిగా ఉండే కేశవరావు అన్న, సో ఆయన చనిపోతే కనీసం ఆయన బాడీ కూడా కనీసం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అందించని పరిస్థితి. ఏంది దుస్థితి? అయితే మీ విషయము నరేంద్ర మోడీకి, అమిత్ షాకి తెలియకపోవచ్చు. నేను ఇంతకుముందు కూడా మాట్లాడుతూ నరహంతక నరేంద్ర మోడీ, పిండాలను తమ మెడలేసుకొని తిరిగిన అమిత్ షా, ఈ ఇద్దరు అవలగళ్లకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, ప్రతి నిమిషం పోరాడే ప్రజలను భయపెట్టలేరు. ఎందుకు అంటే సమస్యను పరిష్కరించింది ఆ వ్యక్తులను చంపేస్తా అంటే ఉద్యమం ఆగది.
నంబాల కేశవరావు అన్నట్టు ఆయన నమ్ముకున్న సిద్ధాంతం వరకు చివరి వరకు నిలబడ్డాడు, చివరి వరకు మరణించిండు. సమస్య పరిష్కరించకపోతే ఆ పోరాటాన్ని ఇంకోరు కొనసాగిస్తారు. వాళ్ళు ఏమని చెప్తుర్రు, ఈ సమస్యలు పరిష్కరించండి, ఒక్క మాట అడగదలుచుకున్నారు. 2025లో ఉన్నాం. ఒక అంటరానోడు ఇంకొక అగ్రవర్ణ స్త్రీని ప్రేమిస్తే పెళ్లి చేసుకుని ఆయన చంపేస్తారు. మరి సమస్య పరిష్కరించిందా కేంద్ర ప్రభుత్వం? కుల సమస్య పరిష్కరించిందా? పరిష్కరించలే. కామన్ విద్యా విధానం వచ్చిందా? అది పరిష్కరించలే. ఉన్నోడు లేనోడు తేడాలు పోయినాయా? మరి అది ఏది పరిష్కరించినప్పుడు మరి పార్లమెంటు మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు ఎంతమందిని చంపుతారు చెప్పండి? అందరు నక్సలైట్లే, అర్బన్ నక్సలైట్. అమిత్ షా అంటే రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్లే, డి రాజా అర్బన్ నక్సలైట్లే, మొన్న కేసీఆర్ కేసీఆర్ కూడా అర్బన్ నక్సలైటా? ప్రశ్నించులందరూ అర్బన్ నక్సలైట్లా? అందుకే మేము ఏమంటామంటే సమస్యలు పరిష్కరించండి. సమస్యలు పరిష్కరిస్తే ఉద్యమాలు పుట్టవు. ఉద్యమానికి పునాది సమస్య. ఏ సమస్య పరిష్కరించినా కూడా ఈ దేశంలో సమస్యలు మళ్ళీ రావు. వ్యక్తులను చంపితే సిద్ధాంతాలు ఆగవు. అందుకే ఒక వ్యక్తి ఒక మేధావి ఏమంటాడంటే కొంతమంది వ్యక్తులు తమ సిద్ధాంతాలు బతుకుంచుకోవడం కోసం నిరంతరం మరణిస్తారని చెప్తాడు. కాబట్టి మిస్టర్ అమిత్ షా, ఈ దేశంలో నువ్వు శాంతి చర్చలు వాళ్ళని పిలవకపోతే నెక్స్ట్ డే జరిగే ఎలక్షన్లల్లో మీ ప్రభుత్వాన్ని ప్రజలే ఆపేస్తారు, నువ్వు ఆపరేషన్ కాగారు ఆపకపోతామని చెప్పి మేము తెలియజేస్తాం. ఆపరేషన్ కాగార్ చాలా రోజుల నుంచి శాంతి చర్చలకు పిలుస్తూనే ఉన్నారు, కానీ చర్చలకు బదులుగా మావోయిస్ట్ మరణాల లెక్కలు చూసే పరిస్థితి. ఏంటిది అసలు ఆపరేషన్ కాగార్? ఆపరేషన్ కాగారు జనవరి 1, 2024 నుంచి ఇప్పటికి దాదాపు 15-16 నెలల నుంచి కొనసాగుతుంది. మార్చి 31, 2020 వరకు మావోయిస్ట్ ముక్త్ భారత్ను, మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని మేము ఇక్కడ స్థాపిస్తామని కేంద్రంలో ఉన్న మోడీ అమిత్ షా ప్రభుత్వం చెప్తున్నది. అసలు ఈ మావోయిస్ట్ని ఎందుకు ఏరిపారేయాలి? మావోయిస్ట్ల వల్ల భారతదేశానికి ఏం నష్టం అని మనం గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ ఉన్న మధ్య భారతదేశంలో ఉన్న ఆదివాసులకు అండగా మావోయిస్టులు ఉన్నారు. మధ్య భారతదేశంలో ఉన్న ఖనిజ సంపదకి అయితే అటవీ సంపదకి అయితే ఆదివాసీలకు మావోయిస్టులు అక్కడ విద్యను అందిస్తున్నారు, వైద్యం అందిస్తున్నారు. ఆదివాసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మావోయిస్టులు అందిస్తున్నారు. అక్కడ మధ్య భారతదేశంలో ఖనిజ సంపదపై మోదీ అమిత్ షా కనుబడ్డది. అలాగే వాళ్ళని నడిపిస్తున్న అంబానీ అదానీలకు కనుబడ్డది. దాదాపు మధ్య భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల విలువైన అపారమైన ఖనిజ సంపదలు, దాదాపు 72 రకాలైనటువంటి సంపద, మౌలిక అంటే మ్యాంగనీస్, బాక్సైట్, కోబాల్ట్, యురేనియము, ఇట్లాంటి లక్షల కోట్ల విలువైన సంపద ఉన్నది. ఈ విలువైన సంపద మీద అమెరికా పెట్టుబడి సామ్రాజ్యవాద దేశం కన్నుబడింది. ఇక్కడ ఖనిజ సంపదను దోచుకోవాలంటే అక్కడ ఆదివాసులు ఉంటారు, ఆదివాసులకు అండగా మావోయిస్టులు ఉంటారు. అక్కడ ఆదివాసీలు ఉంటారు. ఆదివాసీలకి భారత రాజ్యాంగంలో ఉన్న 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి. అలాగే వాళ్ళకి అండగా పేసా యాక్ట్ ఉంటుంది, 170 యాక్ట్ ఉంటుంది, 2006 అటవీ హక్కుల చట్టం ఉంటాయి. ఈ చట్టాల ప్రకారం ఆదివాసీలకు కొన్ని హక్కులు ఉంటాయి. అదే ఆదివాసులను అక్కడ నుంచి తొలగించినట్లయితే అక్కడ ఉన్న ఖనిజ సంపదను ఈజీగా దోచుకోవడానికి, అలాగే సామ్రాజ్యవాదులకు పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి మోడీ అమిత్ షా ప్రభుత్వాలకు ఈజీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ యొక్క ఆపరేషన్ కాగారును కొనసాగిస్తున్నారు. ఎక్కడైతే హక్కులు హరించబడతాయో, ఎక్కడైతే వాళ్ళ యొక్క పౌరుల స్వేచ్ఛకు భంగం కలుగుతుందో అక్కడ విప్లవం మొదలవుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఆ విప్లవానికి అండగా ఉన్నది మావోయిస్ట్ పార్టీ. ఆ మావోయిస్ట్ పార్టీని మొత్తం తుడిచిపెడితే ఈ మొత్తం దేశ సంపదను దోచుకోవచ్చు, అంబానీ ఆదాయాలను దోచిపెట్టవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టింది. సో ఆపరేషన్ కగార్ మొదలుపెట్టాడు, ఒక్కొక్క దళపతిని చంపుకుంటూ పోడు, వాళ్ళ మరణాల లిస్ట్ అయితే మనం చూస్తున్నాం, అది కూడా మనకి ఎరకండి. సో నంబాల కేశవరావు ఆయనతో ఇంకా మావోయిస్ట్ మొత్తం ఖతమైపోయినట్టే అండి, సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఒక నంబాల కేశవరావు చనిపోతే వేలాది నంబాల కేశవరావులు పుడతారు ఈ భారతదేశంలో. అప్పుడు నక్సల్బరీ ఉద్యమాన్ని మొదలుపెట్టిన చార్ మజుందార్ చనిపోయింది. దాదాపు 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం చార్ మజుందార్ చనిపోయింది. చార్ మజుందార్ చనిపోయిన తర్వాత ఎందరో మంది విప్లవకారులు పుట్టిళ్ళు, ఎందరో మంది మావోయిస్టులు పుట్టిళ్ళు. ఉద్యమం ఒకరితో అంతమయ్యేది కాదు. కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ చచ్చిపోతే బీఆర్ఎస్ పార్టీ గతి ఏందో తెలియదు, కానీ మావోయిస్టులు కానీ విప్లవానికి ఒకరితో సాధ్యం కాదు కదా. ఎక్కడ హక్కులు అణచివేత అక్కడ విప్లవకారులు పుడుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. విప్లవం అనేది ఒకరితో నంబాల కేశవరావుతోటో, చార్ మజుందార్ తోటో, లేదంటే ఒక హరిభూషణ్ తోటో, లేదంటే ఒక నల్ల ఆదిరెడ్డి తోటో, లేదంటే ఒక సంతోష్ రెడ్డి తోటో అంతమయ్యేది కాదు. ఒక నంబాల కేశవరావు చనిపోతే వందలాది మంది నంబాల కేశవరావులు పుడతారు. హక్కులు హరించబడుతుంటే విప్లవం వస్తుంది. విప్లవం తోటి ప్రజలు కూడా విప్లవం వైపు వెళ్ళిపోతూ ఉంటారు.